మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ బైండింగ్ షాపుల్లో ఇట్లా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మేమందరం కలిసి చేయడం వేరు, ఆ షాప్లో కూడా పనిచేసాం. మా ఫ్రెండ్స్ బైండింగ్ షాప్లో పనిచేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది మాకు. బైండింగ్ షాప్లో పనిచేసేవాళ్ళు, బార్బర్ షాప్లో పనిచేసేటువంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా కుండలు తయారు చేసేవాళ్ళు. ఇట్లాగే ఈ ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు, ఆదివారం పూట్ల బైండింగ్ వర్క్ చేస్తే మధ్యాహ్నం దాకా ఆ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చేస్తారు. దాదాపుగా 15 రూపాయలు ఆ రేంజ్ లో వచ్చేది వాళ్ళకి, 15-20 రూపాయలు. ఆ రోజున పదండ్రా అని మమ్మల్ని సినిమాకి రమ్మనేవాళ్ళు. కాలేజీలు చదివే మమ్మల్ని రూపాయి పావుల టికెట్కి పోయేవాళ్ళం. అందరం సినిమా నేలలో చూసేవాళ్ళం, సమోసాలు తినేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. ఒక ఫ్రెండ్ డబ్బులతో సినిమా టికెట్లు తీస్తే ఒక ఫ్రెండ్ డబ్బులతో సమోసాలు కొని పెట్టడం. ఇట్లాగా ఒక సిస్టమ్ నడిచేది. అంటే ఆ అందుబాటు ధర కారణంగా ఆ సినిమా ఏ హీరో ఇది అనేది కాదు, సినిమా చూద్దాం రా, అందులో మా వాళ్ళలో ఒకటి ఈ హీరో ఫ్యాన్ అయితే ఒకటి ఆ హీరో ఫ్యాన్ అవుతాడు. మీ వాడి లాస్ట్ వీక్ చూపెట్టావు కదా, ఈసారి మా వాడిది వెళ్దాం పా, ఇట్లాగుండేది తప్పించి వేరేగా ఉండేది కాదు. ఇవాళ పరిస్థితి చూస్తే ఎట్లా తయారైపోయింది అంటే, ఇక నా అభిమాన హీరో అయితే నేను 4 రోజులు డబ్బులు దాచుకుని చెయ్యాలి. రెండవది, సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద క్రైసిస్ ఏంటంటే, ఇప్పుడు కృష్ణ 10 నుంచి 20 సినిమాలు తీసేవాడు ఏడాదికి. మినిమం 7-8 తక్కువ ఉండేది కాదు. ఎందుకని? ఏడాది పొడుగునా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనని నమ్ముకున్న వాళ్ళకి పని